శాసనకర్తల ఆటల జాతరను మంచి పండుగగా అందించమని తెలంగాణ తల్లిని కోరుకున్నాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సుజలం ఇవ్వు తల్లి, సుఫలం ఇవ్వు తల్లి అంటూ వందే మాతరం, వందే మాతరం. शीतला सस्य श्यामला मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित ध्रुवदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు మనందరి ఉత్సాహం రెట్టించేలా క్రీడా జ్యోతిని వెలిగిస్తారు. ఆ క్రీడా జ్యోతిని ముందుగా అందుకుంటారు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఆ తర్వాత రాజ్ ఠాకూర్ గారు, తర్వాత అనిరుద్ రెడ్డి గారు, తర్వాత శంకర్ నాయక్ గారు, తర్వాత యశస్విని రెడ్డి గారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు లీడ్ ది స్పోర్ట్స్ టార్చ్. Make some noise, Hyderabad. It's time we witness the sports torch, a torch that stands as a symbol bringing all the legislative council members, all the legislative assembly members together, empowering teamwork, empowering unity, bringing in the sports spirit in the state of Telangana, a proud initiative by Honorable Chief Minister Revanth Reddy Garu. There you go. We can all witness the sports torch on. If you're listening to this, if you can see this, can you all put both your hands together in bringing a big round of energy and applauses? Big round of applauses, Telangana, Hyderabad. This is the moment we all have been waiting for, to bring in the sports spirit, not only for athletic sports people anymore, but for all of us, for students.
we can see Honorable Minister Jupalli Krishna Rao Garu is now bringing the torchlight to all of you, running with the light that symbolizes teamwork, that symbolizes bringing in culture of sports together. క్రీడా జ్యోతిని తీసుకొని మీ ముందుకు వస్తున్నారు గౌరవ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, శాసనసభ్యులు యువ శాసనసభ్యులు యశస్విని రెడ్డి గారు, స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోని బాలాదేవి గారు. గట్టిగా చప్పట్లు. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 2 సార్లు జరిగిన సీఎం కప్ లో భాగంగా ప్రతి గ్రామాన క్రీడా జ్యోతులు, గ్రామంలో, మండలంలో, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో క్రీడా జ్యోతులు పల్లె పల్లెన క్రీడా స్ఫూర్తిని తీసుకెళ్లాలి. ప్రతి మైదానానికి క్రీడా స్ఫూర్తి వెలగాలి, కలగాలి, జరగాలి అన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు, ఆశయం మేరకు మత్తు వదలాలి, మైదానాలకు కదలాలన్న సందేశాన్ని మోసుకొస్తుంది మన క్రీడా జ్యోతి. గట్టిగా చప్పట్లు. గురుకులాల విద్యాల మిత్రులారా, విద్యార్థులారా, యువకులారా, మీ చప్పట్ల మధ్యన క్రీడా ప్రాంగణానికి చేరుకుంది. ఆ క్రీడా జ్యోతిని అందుకున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, క్రీడా శాఖ మంత్రి గారు వాకిటి శ్రీహరి గారు. ఈసురోమని మనుషులుంటే దేశమే గది బాగుపడును అన్నారు. ఇనుప కండలు, ఉక్కు నరాలు ఉన్న యువత కావాలి అన్నారు పెద్దలు. అలాంటి యువత తెలంగాణ ఒలింపిక్ స్థాయిలో క్రీడా స్ఫూర్తిని సొంతం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి గారి సందేశాన్ని అందుకోవటానికి సాక్షాత్తు మన శాసనకర్తలు ఈరోజు మనకు స్ఫూర్తిని ఇవ్వబోతున్నారు ఈ వేదిక నుంచి. ద హార్డర్ ద గేమ్, ద స్ట్రాంగర్ ద ప్లేయర్. స్వెట్ టుడే, షైన్ టుమారో, రన్ విత్ డిటర్మినేషన్, ఫినిష్ విత్ ప్రైడ్. ఇలాంటి క్రీడా స్ఫూర్తిని సొంతం చేసుకుంటూ సాగుతున్న ఈ వేదికను ఉద్దేశించి క్రీడా శాఖ మంత్రులు వాకిటి శ్రీహరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. వారు స్వాగతం పలుకుతారు. తర్వాత పెద్దల సంక్షిప్త సందేశాలు ఉంటాయి. ఆనరబుల్ సీఎం గారి సందేశానికి ముందు ఆనరబుల్ మినిస్టర్, స్పోర్ట్స్ మినిస్టర్ గారి వెల్కమ్ అడ్రస్. ముందుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏనాడు ఎవరికి రాని ఆలోచన, ఏ ఆలోచన సంకల్పం బలంగా చేసి యువ రక్తాన్నంతా మత్తును వదిలించి మైదానాలను చేర్చాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేస్తూ మనందరికి కూడా క్రీడా స్ఫూర్తి నింపినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులకు అందరూ గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా. గట్టిగా చప్పట్లు కొట్టాలి చిన్నారులారా. అదే మాదిరిగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కౌన్సిల్ చైర్మన్ గారు, స్పీకర్ గారు, డిప్యూటీ సీఎం గారు, నాతోటి సహచర మంత్రివర్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, అదే మాదిరిగా ఇక్కడికి విచ్చేసినటువంటి క్రీడా ప్రేమికులు, ఈ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ గారు, అడ్వైజరీ చైర్మన్ గారు, పత్రికా మీడియా మిత్రులారా అందరికి కూడా
మరొక్కసారి సాయంకాల శుభ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎక్కువ విషయాలకు పోకుండా మా శ్రీధర్ బాబు గారు ఇక్కడ కూడా నన్ను కంట్రోల్ చేసిరు 2 నిమిషాలు మాట్లాడాలని. కాబట్టి 2 నిమిషాలు మాట్లాడతా. తెలంగాణ ఏర్పడిన తర్వాత యువకులని మర్చిపోయి ఆటలను క్రీడలు మర్చిపోయి గత 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. ఎక్కడ కూడా ఆటలు లేవు. క్రీడాకారులు ఎక్కడైనా పై స్థాయికి పోవాలన్న అవకాశాలు లేవు. గత 10 ఏళ్లలో విధ్వంసమైనటువంటి క్రీడా రంగాన్ని 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి 10 ఏళ్లలో 350 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందంటే దీన్ని బట్టి మనకు అర్థమైతా ఉంది గత ప్రభుత్వానికి క్రీడల పట్ల ఉన్న ఆసక్తి. అదే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడా స్ఫూర్తితో క్రీడలను తెలంగాణలో కూడా ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని 3 సంవత్సరాలలో మొదటి సంవత్సరం 360 కోట్ల రూపాయలు, రెండవ సంవత్సరం 464 కోట్ల రూపాయలు, ఈ సంవత్సరం 646 కోట్ల రూపాయలు, మొత్తంగా 1470 కోట్ల రూపాయల్ని ఈరోజు క్రీడా శాఖకు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైదానాలను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా ప్రేమికులందరినీ కూడా సీఎం కప్ పేరుతో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను వెతికి తీసి వారి నైపుణ్యాన్ని అంచెలంచెలుగా గ్రామ స్థాయి కంచి మండలం, మండల స్థాయి కంచి నియోజకవర్గం, నియోజకవర్గం కంచి జిల్లా, రాష్ట్ర స్థాయి, దేశానికి కూడా ఆడిపించి ఇంటర్నేషనల్ లెవెల్లో క్రీడల్ని ప్రోత్సహిద్దామన్న ఒక సంకల్పంతో తీసుకున్న బృహత్తరమైన కార్యక్రమం